నమస్తే. బియ్యం ఎలా తయారవుతాయి అని ఒకటో తరగతి పిల్లాడిని అడిగినా టక్కున సమాధానం చెప్పేస్తాడు, రైస్ మిల్లులో అని. కానీ వనపర్తి జిల్లాలో మాత్రం కొత్త తరహాలో బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు. రైస్ మిల్లులు లేకుండానే బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు అక్కడి రైస్ మిల్లర్లు. అవును, నిజం. రైస్ మిల్లులు నిర్మించకుండానే వందల క్వింటాళ్ల వరి ధాన్యం బియ్యంగా మారుతోంది. అయితే ఇదంతా కేవలం పేపర్ల మీదనే తయారవుతోంది. దీనికి అప్పటి ఓ మంత్రివర్యుడితో పాటు సివిల్ సప్లై అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1200 కోట్ల రూపాయల విలువైన బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటిపోయింది. వనపర్తి జిల్లాలోని రైస్ మిల్లర్ల బరితెగింపు, సివిల్ సప్లై అధికారుల అవినీతి, అమాత్యుడి అక్రమ దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. వనపర్తి జిల్లాలో రైస్ మిల్లర్లకు అధికారులు అప్పచెప్పిన వరి ధాన్యం విషయంలో భారీ కుంభకోణం వెలుగు చూస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1200 కోట్ల మేర చేతులు మారిన వైనం వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. అసలు లేని రైస్ మిల్లర్లకు కూడా వరి ధాన్యం అప్పచెప్పిన ఘనత వనపర్తి జిల్లా అధికారులకే దక్కింది. అసలు ఈ వనపర్తి జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో ఎలా అవినీతి చోటు చేసుకుంది, వరి ధాన్యం ఇతర రాష్ట్రాలకు ఎలా వెళ్ళిపోయింది, హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రైస్ మిల్లు లేకుండానే బియ్యం ఉత్పత్తి, పేపర్ల మీదనే రైస్ మిల్లులు కట్టిన కేటుగాళ్లు, రైస్ మిల్లర్ల అక్రమ దందాకు అప్పటి మంత్రి గారి మద్దతు. ఒకటి కాదు రెండు కాదు 1200 కోట్ల భారీ కుంభకోణం. హెచ్ఎంటీవీ పరిశోధనలో బయటపడ్డ కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవుండదు. పాలకులు అవినీతికి పాల్పడితే అక్రమ సంపాదనకు అడ్డు అదుపు ఉండదని నిరూపిస్తోంది వనపర్తి జిల్లాలో వెలుగు చూసిన భారీ వరి ధాన్యం కుంభకోణం. బీఆర్ఎస్ పాలనలో 5 ఏళ్ల పాటు సాగిన అవినీతి పర్వానికి పరాకాష్ఠగా నిలిచింది రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు వ్యవహారం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1200 కోట్ల రూపాయల వరి ధాన్యం పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయింది. ఇదంతా ఈ మధ్యకాలంలో జరిగింది కాదు. గత 5 ఏళ్లలో అధికారులు, సంబంధిత రైస్ మిల్లర్లు కలిసి కొనసాగిస్తున్న భారీ కుంభకోణం. నాటి మంత్రి నిరంజన్ రెడ్డి హయాంలో ఈ ప్యాడీ వ్యవహారం జోరుగా సాగిందన్న టాక్ నడుస్తోంది. నాటి మంత్రి కనుసన్నల్లోనే రైస్ మిల్లర్లకు ఇష్టానుసారంగా అధికారులు వరి ధాన్యాన్ని కేటాయించినట్టు తెలిసింది. అలా కేటాయించిన వరి ధాన్యాన్ని కొందరు రైస్ మిల్లర్లు ఇష్టానుసారంగా పక్క రాష్ట్రాలకు పంపించినట్టు లెక్కలు చెప్తున్నాయి. అసలు ఈ ప్యాడీ వ్యవహారంలో జరిగిన అవినీతి చూస్తే ప్రభుత్వానికి భారీగానే గండిపడినట్టు స్పష్టమవుతోంది. గడిచిన ప్రభుత్వ హయాంలో వనపర్తి జిల్లా రైస్ మిల్లర్లకు బియ్యం దందా కాసల వర్షం కురిపించింది. ప్రతి ఏడాది వివిధ సంఘాల ద్వారా కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు సంబంధిత శాఖ అధికారులు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారులు జిల్లాలోని ప్రధాన రైస్ మిల్లులకు అప్పగిస్తారు. వాటిని ఆయా రైస్ మిల్లర్ల యజమానులు బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అందించాలి. ఇలా వచ్చిన వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ప్రభుత్వం ఆయా రైస్ మిల్లర్లకు పర్సంటేజీ రూపంలో బిల్లులు చెల్లిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వనపర్తి జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తిగా గాడి తప్పింది. 2021 నుంచి 2025 వరకు దాదాపు 5 ఏళ్ల పాటు రైస్ మిల్లర్లకు ఇచ్చిన వరి ధాన్యం తిరిగి బియ్యంగా మారి ప్రభుత్వానికి చేరలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1200 కోట్ల రూపాయల విలువ చేసే వరి ధాన్యం పూర్తిగా పక్కదారి పట్టింది. ఈ పరిస్థితికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలే అన్న చర్చ వనపర్తిలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. నకిలీ బిల్లులు సృష్టించటం, దొడ్డిదారిన బియ్యం అమ్ముకోవటం, అధిక ఛార్జీలు వసూలు చేయటం, ఇలా రకరకాల అవినీతి ఇంతవరకు జరిగేది. కానీ వనపర్తిలో మాత్రం కనీవిని ఎరుగని రీతిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న పురాతన రేకుల షెడ్డు, అది కూడా సగం కూలిపోయింది. ఇంకా చుట్టూ గోడలపై పిచ్చి మొక్కలు పెరిగి శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్లా ఉంది కదా. కానీ ఇది ఒక రైస్ మిల్లు, అది కూడా టన్నుల కొద్దీ వరి ధాన్యం ఆడించే అత్యంత మోడర్న్ రైస్ మిల్లు. అవును, నిజం. మీరు విన్నది, చూస్తున్నది నిజం. ఇలా జిల్లాల్లో మూతబడ్డ మిల్లులకు ధాన్యం కేటాయించి నకిలీ బిల్లులు పెట్టారు. వాటిని ఆమోదించి నగదు సమర్పించుకున్నారు మన అధికారులు.
ఇదంతా మంత్రి గారి ఆదేశాల మేరకే జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో రకం కుంభకోణం కూడా వనపర్తి జిల్లాలోనే జరిగింది. అధికారులు మిల్లర్ కుమ్మక్కై ఏకంగా నకిలీ మిల్లునే సృష్టించారు. అంతేకాదు అలా సృష్టించిన మిల్లుకు ధాన్యం బస్తాలు కేటాయించి ప్రభుత్వానికి కోట్లలో చిల్లు పెట్టారు. వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులో సాయి గణేష్ అనే రైస్ మిల్లు ఉంది. అదే మిల్లు యజమాని సాయి గర్మేష్ అనే పేరు మీద ఓ నకిలీ మిల్లును కాగితాల మీద సృష్టించాడు. అప్పటికే ఉన్న మిల్లుకి అసలుకే లేని మిల్లుకి వేరువేరుగా మిల్లు కోడ్ తెప్పించుకున్నాడు. ఆ తర్వాత 2022-23 యాసంగికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటే సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు జరిగాయి. సాయి గణేష్ పేరిట 1.31 లక్షల బస్తాలు కేటాయించగా సాయి గర్మేష్ పేరిట లేని మిల్లుకు 54,000 బస్తాలకు కేటాయించారు. అలా కేటాయించిన దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన 54,000 ధాన్యం సంచులను మాయం చేశాడు. మిల్లుకు కోడ్ తెప్పించడం దగ్గర నుంచి ధాన్యం కేటాయింపుల వరకు సంబంధిత అధికారుల సలహాలు సూచనలతో జరగడంతో ఎక్కడ ఎవరికీ అనుమానం రాలేదు. ఇంకా మంత్రి గారి ఆశీర్వాదాలు ఉండటంతో అక్రమ బియ్యం దందా ఏ ఆటంకం లేకుండా సాగిపోయింది. కేటాయించిన ధాన్యానికి సంబంధించిన బియ్యం ప్రభుత్వానికి అప్పగించడంలో విఫలమయ్యాడని మిల్లు యజమానిపై నామమాత్రం కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు అధికారులు. ఇది ఒక్క రైస్ మిల్లు భాగోతమే. జిల్లాలో ఇలాంటి మిల్లులు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిపై విచారణ జరిపించి పక్కదారి పట్టిన బియ్యం తాలూకు డబ్బును వసూలు చేయాలని మిల్లు యజమానులు సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో ప్రధానంగా 1,200 కోట్ల మేర కూడా ఈ రైస్ మిల్లుకు సంబంధించిన ధాన్యం కూడా గోల్మాలైనట్టు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం అండి, మీరు దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? సుమారుగా వనపర్తి జిల్లాలో 180 రైస్ మిల్లు ఉన్నాయి. 180 రైస్ మిల్లకు గతంలో 2019-2020 నుంచి కూడా వరి కొనుగోలు కేంద్రాల నుంచి 180 రైస్ మిల్లకు కొనుగోలు కేంద్రాల నుంచి డైరెక్ట్ వాళ్ళకు అప్పచెప్పినా కూడా నేటి వరకు 100 రైస్ మిల్లు పెండింగ్ ఉన్నాయి. 100 రైస్ మిల్లు పెండింగ్ ఉన్నా కూడా 100 రైస్ మిల్లో దానిలో ఏంటంటే కొందరు మాత్రమే కొంతవరకు అంటే 100 రైస్ మిల్లు కొంతవరకు మామూలుగా ఎగ్జాంపుల్గా ఒక 100 క్వింటాలు ఇచ్చేది ఉన్నా కూడా ఒక 10 క్వింటాలు 20 క్వింటాలు ఇచ్చుకుంటూ వచ్చి ఇస్తే వాళ్ళపైన కేసులు చేయకుండా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటీసులు మాత్రం 27 మందికి మాత్రమే నోటీసు ఇచ్చేసిండ్రు. ఉత్త నోటీసుల కాడికి ఉన్నాయి కానీ వాళ్ళపైన కేసులు చేయకుండా ఎక్కడ కూడా రికవర్ చేయకుండా ఇది అధికారుల నిర్లక్ష్యమా లేదు రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా? ఇప్పుడు కొందరు మిల్లులు మాత్రమే వాళ్ళు సీల్ చేసిండ్రు, మిగతా మిల్లులు ఎందుకు సీల్ చేయలేదు? మిగతా మిల్లులు అన్ని మొత్తం ఎవరైతే గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఇవ్వలేని పక్షంలో ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు చేసి రైస్ మిల్లు సీల్ చేయొచ్చు కదా. ఆ విధంగా ప్రవర్తించకుండా అధికారుల తీరును బట్టి అధికారులు ప్రవర్తించే తీరు బాగలేదు కాబట్టి రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల వాళ్ళు ఎన్నిక జరుగుతున్న దానికి అది రాజకీయ నాయకుల ఒత్తిడి లేకుండా ఖచ్చితంగా వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఏ నాయకుడు ఉన్నా కూడా ఏ రైస్ మిల్ అయితే మన ప్రభుత్వానికి బియ్యం ఇవ్వాల్సిందో అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇంకోటి కూడా అక్కడ ఏమవుతుందంటే ఎగ్జాంపుల్గా ఒక 100 కేజీల వడ్లు ఇచ్చినప్పుడు 67 కేజీల బియ్యం మాత్రమే ప్రభుత్వానికి ఇవ్వాలి. 67 కేజీలో కూడా 25% నూక కలిపి కూడా ఇవ్వచ్చు అనేది ఉంది. కానీ వాళ్ళకు నష్టం వస్తుందని చెప్పేసి చాలా వరకు నష్టం వస్తుందని చెప్పేసి నష్టం అనేది కాదు, ఈ అక్రమంగా కొందరు రైస్ మిల్లు అక్రమంగా నిర్మించుకొని వాళ్ళు మరీ ఎక్కడ కూడా ఒక గింజ లేకుండా ఈ రోజు నాడు ఒక గింజ లేకుండా కూడా రైస్ మిల్లు స్టాక్ లేకుండా ఉందంటే ఎంతవరకు నిర్లక్ష్యమా? అధికారుల నిర్లక్ష్యమా? ఇది ఎవరి నిర్లక్ష్యం? ఖచ్చితంగా కలెక్టర్ గారు ఉండి కూడా ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు కూడా సరైన స్పందన లేదు. కాబట్టి అధికారులు స్పందించాలి. అధికారులు రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళకు తలొక్కకుండా ఏ మిల్లు ఉన్నా కూడా ఖచ్చితంగా మిగతా మిల్ల పైన అన్ని కేసులు చేయాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు సీల్ చేస్తున్నారు కానీ సీల్ చేయవరు కాదు కదా, ఖచ్చితంగా కేసులు చేయాల్సిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, రైస్ మిల్లుకు సంబంధించి ధాన్యం పూర్తిగా ఎక్కడ కనిపించలేదు, కేసులు పెడుతున్నారు, ఇతర రాష్ట్రాలకు తరలిందని అనుకుంటున్నారు. ఏం జరిగింది అనుకుంటున్నారు? ఉదాహరణ ఏంటంటే రైస్ మిల్లు వాళ్ళు మొత్తం మోసం చేసి ఇది చేస్తున్నారు కనుక వ్యవసాయ రైతులు మాత్రం సింగిల్ విండికే అమ్మాలని చెప్పి మా అభిప్రాయం. మొత్తం మోసాలు జరుగుతున్నవి. మొత్తం 180 రైస్ మిల్లులు ఉంటే 100 రైస్ మిల్లు బ్లాక్ చేసిండ్రు. వాళ్ళను అధికారులను కేసులు పెట్టకుండా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి నా అభిప్రాయం. అంటే ఇన్ని రోజులు ఎందుకు అధికారులు పట్టించుకోలేదు అనుకుంటున్నారు? దాదాపు 5 ఏళ్ళు కావస్తున్నా, 5 ఏళ్ళ నుంచి ఇదే తతంగం నడుస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? దాంట్లో లోపల ఉన్న అధికారులకు వాళ్ళకు కొన్ని సంకల్పాలు ఉన్నాయి కనుక ఇది నిర్లక్ష్యం చేసడం వ్యవహరించారు. ఇప్పుడు కేసులు పెట్టి వదిలేసాలా, జైలు పంపిస్తే బాగుంటుంది, ఎట్లా అనుకుంటున్నారు మీరు? జైలుకు పంపించాల్సిందే, ఇది సమస్య లేదు.
ఇది చూస్తున్నా మనము రైతు సంఘాల నుంచి మాత్రం భారీగా డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 5 ఏళ్లుగా ఇక్కడ అధికారులు అలాగే రైస్ మిల్లర్లు కుమ్మక్కై ఈ తతంగం కొనసాగించినట్టు తెలుస్తోంది. మొత్తంగా భారీ ఎత్తున దాదాపు 1200 కోట్ల మేర కూడా ఈ వరి ధాన్యం కూడా పక్కదారి పట్టినట్టు చెప్తున్నారు. రైస్ మిల్లర్స్ మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ తమకు గిట్టుబాటు ధర కావాలి అంటే క్వింటాలకు ఈ 67 కేజీలు మాత్రం రావాల్సి ఉంది. అది ధాన్యం సరిగా అంటే వరి ధాన్యం సరిగా లేకపోవడంతో తక్కువ వస్తుంది, దాంట్లో లాస్ వస్తుందని చెప్పేసి ఇప్పటికే రైస్ మిల్లర్స్ చెప్తూ అది సాకువా చూపించి కూడా ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు పంపించాలని స్పష్టంగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ 5 ఏళ్లుగా కళ్ళు మూసుకున్న అధికారులు ఇప్పుడు కంటి తుడుపు చర్యగా కేసులు నమోదు చేసి తమ వంతుగా నామమాత్రం కేసులు నమోదు చేసి సీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇది 5 ఏళ్లుగా వనపర్తి జిల్లాలో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున జరిగిన కుంభకోణం. దీనిపైన రాష్ట్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపైన కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వనపర్తి జిల్లాలో మొత్తంగా 180 రైస్ మిల్లులున్నాయి. అందులో కేవలం 43 మిల్లులు మాత్రమే క్లియర్ గా ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఇప్పటికే పలు కేసుల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన వరి ధాన్యం మాయమైన విషయమై ఇప్పటికే 48 రైస్ మిల్లులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులన్నీ నామమాత్రపు కేసులేనని తేలింది. స్టేషన్ బెయిల్తో బయటికి వచ్చే కేసులే పెట్టడంతో ధాన్యం మాయం చేసిన మిల్లుల యజమానులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఎలాంటి భయం లేకుండా మళ్లీ స్కామ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరి ధీమా వెనుక కూడా ఆశ్చర్యకరమైన కారణం ఉంది. ప్రస్తుతం కేసులు నమోదైన మిల్లులు ఎప్పుడో మూతపడ్డ మిల్లులే. అలాంటి మిల్లులకే ధాన్యం కేటాయిస్తూ వచ్చిన అధికారులు ఇప్పుడు వాటిని మరోసారి సీజ్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అలాంటి మిల్లులను ఎన్నిసార్లు సీజ్ చేసినా పోయేదేమీ లేదన్నదే మిల్లర్ల ధీమాకు అసలు కారణం. అసలు పని చెయ్యని మిల్లులకు ధాన్యం కేటాయించడమేంటి? వాటిపై కేసులు నమోదు చేసి సీజ్ చేయడమేంటి? ఎన్నిసార్లు సీజ్ చేసినా ఒరిగేదేమిటి అన్నదే ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 1200 కోట్ల రూపాయల ధాన్యం పక్కదారి పట్టగా అధికారులు మాత్రం కేవలం 250 నుంచి 300 కోట్ల రూపాయల వరకు మాత్రమే అక్రమాలు చోటు చేసుకున్నాయని తీరిగ్గా సెలవిస్తున్నారు. అధికారికంగానే 300 కోట్లుంటే అనధికారికంగా ఆ సంఖ్య ఎంత ఉంటుందో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వనపర్తి జిల్లాలో రైస్ మిల్లర్లకు అప్పచెప్పినటువంటి ప్యాడీ కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చాలా రైస్ మిల్లర్లో అవినీతి జరుగుతున్నది. దాదాపు 1200 కోట్ల అవినీతి జరిగినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే కొరడా జులిపిస్తూ దాదాపు 48 మిల్లర్ల పైన కూడా ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని కేసులు నమోదు చేసేందుకు కూడా అధికారులు సమాయత్తమవుతున్నారు. మనతో పాటు వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర సార్ మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, వనపర్తి జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ప్యాడీకి సంబంధించిన కూడా రైస్ మిల్లర్ల వద్ద నుంచి పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగింది. సో తిరిగి ప్యాడీ రాలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తుంది. దీనిపై ఎలా జరుగుతుంది సార్? జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి సంవత్సరం 2 సీజన్లలో అంటే ఖరీఫ్ రబీకి సంబంధించినటువంటి ప్యాడీ అనేది ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఈ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లర్లందరికీ కూడా అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గతంలో 22, 23, 23, 24, 21, 22 ఆ సంవత్సరాల్లో జరిగినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. దాన్ని తిరిగి మిల్లర్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కస్టమ్ మిల్లింగ్ చేయడానికి. దానికి సంబంధించి మిల్లర్స్ తోటి అగ్రిమెంట్ చేయించుకోవడం, తర్వాత వాళ్ళు స్టిపులేటెడ్ టైం అంటే మనము ప్యాడీ ఇచ్చిన 4 నెలల లోపు వాళ్ళు దాన్ని ప్యాడీ మొత్తం కూడా మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి FCIకి ఇవ్వాలి. అయితే ఈ జిల్లాలో 21, 22, 22, 23, 23, 24లో ఒక సీజన్ చాలా వరకు ప్యాడీ డైవర్షన్ జరిగిందని, తర్వాత అనుకున్న స్థాయిలో అంటే మనం 100 మెట్రిక్ టన్స్ ఇస్తే 100 మెట్రిక్ టన్స్ సంబంధించినటువంటి బియ్యం అంతా కూడా మళ్ళీ ప్రభుత్వానికి చేరాలి. దాంట్లో కొంత అలసత్వం ఉంది. దాంట్లో కొంతమంది మిల్లర్స్ డైవర్ట్ చేస్తే దానికి సంబంధించి మేము జిల్లాలో టీమ్స్ ఏర్పాటు చేసి మాతో పాటుగా సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా స్టేట్ నుంచి విజిలెన్స్ టీమ్స్ని పంపించి ఆ మిల్లు అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి దాదాపు ఈ రోజు వరకు జిల్లాలో 48 మంది మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అది రికవరీ చేయడానికి వాళ్ళందరి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. కొంతమంది మిల్లర్స్ ముందుకు వచ్చి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో అవకాశం ఇస్తే పాత బకాయిలు ఏమైనా ఉంటే వాళ్ళకి చెల్లించుతామని ముందుకు వస్తున్నారు. దాంట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
తర్వాత దానికి సంబంధించి ఇంకా మిగతా మిల్లుల్లో కూడా ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి. జరిగిన తర్వాత వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఇనిషియేట్ జరుగుతుంది. ప్రభుత్వానికి ఏదైతే బకాయిలు ఉన్నారో అవన్నీ కూడా వసూలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సార్ కొన్ని అంటే రైస్ మిల్లు లేకపోయినా కూడా గుడ్డిగా కేటాయింపులు ధాన్యం కేటాయించడం జరిగింది. అలాగే రైస్ మిల్లులో కరెంటు లేని రైస్ మిల్లులో కూడా ధాన్యం కేటాయించడం జరిగింది వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం సార్? 1-2 అట్లాంటివి మా దృష్టికి వచ్చింది. దాని మీద పూర్తి విచారణ చేసినాం. ఆ మిల్లర్ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది, కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినందుకు. అదేవిధంగా ఆ మిల్లర్కు ధాన్యం ఇవ్వమని చెప్పి ఆ మిల్లర్కి మిల్ కోడ్ ఇవ్వమని చెప్పి గతంలో ఎవరైతే సిఫారసు చేశారో వాళ్ళ మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారికి నివేదించడం జరిగింది. అక్కడ ఏదైతే మనం 23-24 ఖరీఫ్ ప్యాడీ ఇచ్చామో ఆ ప్యాడీని తిరిగి మేము రికవరీ చేస్తున్నాం. ఇవాళ కానీ రేపు కానీ అదంతా వేరే దగ్గరికి పంపిస్తున్నాం. వేరే ఎలిజిబిలిటీ ఉన్న మిల్కు షిఫ్ట్ చేస్తున్నాం. అంటే ఎక్కువ ఏ సంవత్సరంలో ప్యాడీ రావాల్సి ఉంది సార్ మనకు? ఎక్కువ 22, 23, 21, 22 సంవత్సరాల్లో మీరు అన్నట్టుగా 1000 కోట్లు 1200 కోట్లు కాదు. ఈ సిఎంఆర్ రైస్కు సంబంధించి ఒక 270 కోట్లు. తర్వాత ఈ ఆక్షన్ ప్యాడీ ఒకటి కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. అది కూడా ఒక 400 కోట్ల వరకు మనకు బకాయిలు ఉన్నారు. దాంట్లో మనం ఇప్పుడు ఈ ఆక్షన్ ప్యాడీకి సంబంధించి మనకు జనవరి, ఫిబ్రవరి, ఈ జూన్ వరకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. కొంతమంది మిల్లర్స్ కొంత విడుదల వారిగా డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ రోజు వరకు దాదాపు ఒక 10 కోట్ల వరకు కూడా మాకు రికవరీ అయింది. మిగతా కూడా వసూలు చేసే క్రమంలో ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరు చూశారు 24-25 ఈ రబీ సీజన్కి సంబంధించి ఆల్రెడీ జిల్లాలో కోతలు స్టార్ట్ అయినాయి. జిల్లా మొత్తం వ్యాప్తంగా దాదాపు 414 సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ సెంటర్స్ నుంచి ఇప్పుడు మనకు ఎక్కువగా సన్నధాన్యం, దొడ్డు ధాన్యం 2 వచ్చాయి. ఈ సెంటర్స్ ద్వారా ప్యాడీ కొనుగోలు చేస్తున్నాం. అయితే మొన్న ఖరీఫ్లో కానీ ఇప్పుడు రబీ సీజన్లో కానీ ఎవరైతే జెన్యూన్ మిల్లర్స్ ఉన్నారో, పాత బకాయిలు లేవు, కరెక్ట్గా ప్రభుత్వానికి తిరిగి సిఎంఆర్ చెల్లిస్తున్నారో వాళ్ళకే తగ్గిస్తున్నాం. జిల్లాలో దాదాపు 178 మిల్స్ ఉంటే ఇవాళ ఓన్లీ 50 మిల్లు మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. మిగతా 130 మిల్లు కూడా అన్నీ డిఫాల్ట్ అయి ఉన్నారు. కావున ఇప్పుడు ఈ రబీ సీజన్కి మనము ఓన్లీ 20-30 మిల్స్కి మాత్రమే ప్యాడీ కేటాయిస్తున్నాం. మిగతాది కూడా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన జిల్లాలో దాదాపు 2 లక్షల చిల్లర మెట్రిక్ టన్స్ ధాన్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అంటే మనకు మహబూబ్ నగర్, నారాయణఖేడ్, గద్వాల, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకు కూడా పర్మిషన్ ఇవ్వండి, ఇస్తే మన దగ్గర ఉన్న ధాన్యాన్ని అక్కడికి పంపిస్తామని చెప్పి కోరడం జరిగింది. ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎట్లా ఆదేశిస్తే మా కలెక్టర్ గారు కూడా ప్రతిరోజు దీని మీద సమీక్ష జరుపుతున్నారు. కలెక్టర్ గారు నిన్న కూడా ఇక్కడ ఈ పీపీసీ సెంటర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇది మనం జిల్లా లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకొని ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ఈ 414 సెంటర్ల నుంచి సజావుగా జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం. సకాలంలో ప్యాడీ రాని వాళ్ళు అంటే ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వలేకపోతే అప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన మా తహసీల్దార్ల ద్వారా వాళ్ళకి ఏమేమి స్థిరాస్తులు ఉన్నాయి అనేదాన్ని కూడా డేటా తీస్తున్నాము. అవన్నీ కూడా వాళ్ళకి మనకు రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టం ప్రకారం వారి ఆస్తులు వేలవేయడం, వాళ్ళ మీద మళ్ళీ ఇంకొకసారి చేయకపోతే వాళ్ళకు కలెక్టర్ గారు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం కూడా ఉంది. కావున అవన్నీ చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి బకాయిని కూడా వసూలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్తున్న మాటలు. మొత్తానికి చూస్తే వనపర్తి జిల్లాలో దాదాపు 180 వరకు రైస్ మిల్లులు ఉండగా అందులో దాదాపు 50 మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మిగతా కూడా ప్యాడీ కూడా వారికి ఇవ్వకుండా ఇతర జిల్లాలకు ఇప్పుడు కొత్తగా సేకరించే ధాన్యాన్ని ఇతర జిల్లాలు అంటే ఉదాహరణకు వనపర్తి జిల్లా కాకుండా పక్కన ఉన్న నాగర్ కర్నూలు అలాగే మహబూబ్ నగర్, గద్వాల జిల్లాలో కూడా ప్యాడీని పంపించి అక్కడ పూర్తి స్థాయిలో ధాన్యం వారికి అప్పచెప్పేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నాం. మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 250 నుంచి 300 కోట్ల కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి కూడా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర సార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం తతంగం ఇప్పుడిప్పుడు మొదలైంది కాదు. 2021 నుంచి 2025 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. ఒక వనపర్తి జిల్లాలోనే పని చెయ్యని రైస్ మిల్లులు దాదాపు 100 వరకు ఉంటాయి. అలా పని చెయ్యని లిస్టులో మాజీ మంత్రికి చెందిన రైస్ మిల్లు కూడా ఉండటం విశేషం. కేవలం అధికారుల నుంచి ధాన్యాన్ని పొందటం, ఆ ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు పంపడమే పనిగా పెట్టుకున్నారు రైస్ మిల్లుల యజమానులు. ఆ తర్వాత ప్రభుత్వం మారటం, కొంతమంది అధికారులు బదిలీ కావడంతో నాటి పాలకుల అక్రమ దందాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమార్కుల ముక్కు పిండి ప్రభుత్వ సొమ్ము వసూలు చేస్తారా,
లేక ప్రస్తుత అధికారులు కూడా మిల్లర్లకు కొమ్ము కాసి మరిన్ని అక్రమాలకు పాల్పడతారా అన్నది కాలమే నిర్ణయించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకునే చందంగా మారింది వనపర్తి జిల్లాలోని సివిల్ సప్లై శాఖ అధికారులది. కాసులకు కక్కుర్తిపడి ఇష్టానుసారంగా రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించి ఇప్పుడు ఆ ధాన్యాన్ని తిరిగి రాబట్టుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలం చెందుతున్నారు. దీని ఫలితమే దాదాపు 1200 కోట్ల చేతులు మారడం. అయితే ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి గట్టి చర్యలు చేపడితే తప్ప ఇలాంటి ఆగడాలు మరోసారి చోటు చేసుకోవు. మరి చూడాలి అధికారులు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తమ బాధ్యతను నిర్వర్తిస్తారా లేదా. శ్రీనివాసరావు నందాచారి, HM TV, మహబూబ్ నగర్.